నమస్కారం ప్రజలారా, బాగున్నారా? మరి రాష్ట్రంలో మొన్నటి రోజున పెట్రోల్ డీజిల్ అంతా కూడా దొరకలేదని చెప్పి మన పార్టీకి సంబంధించినటువంటి పాలేరులు, తప్పేలం బ్యాచ్, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా పెట్రోల్ బంకుల దగ్గరికి పోయి నిరసన తెలియజేయండి, ఎక్కడా కూడా పెట్రోల్ దొరకడం లేదని చెప్పి వివిధ మాధ్యమాల్లోనూ ఇంకా మన తప్పేలం బ్యాచ్ అంతా కూడా దిగి ఏ విధంగా మాట్లాడినారు, ఏ విధంగా పెట్రోల్ బంకుల దగ్గర నిరసనలు తెలియజేసేటువంటి క్రమంలో ఏ విధంగా ఎర్రి పుష్పాలు అయినారు అనేదాన్ని ఒకసారి మనం వీడియోని విశ్లేషణ చేయాలి ప్రజలారా. ఎందుకంటే మనం ప్రధానమంత్రిని చేసుకోవాలి కాబట్టి. సో ఇకపోతే మరి తిరుపతిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకు, ఆయన ఏం పేరు, అభినయ్ రెడ్డి ఏదో పేరు, అభినయ్ రెడ్డి ఏ విధంగా ఆయన నిరసన చేశాడు. మరి అదేవిధంగా సాక్షిలో మన ఈశ్వర్ అంటే మన సాక్షి ఛానల్లో మరి అవినీతిగా సంపాదించినావా, ఏదో ఒక రకాన సంపాదించి అవినీతిగా అక్రమాలుగా చేసి సంపాదించింది ఒక సాక్షి టీవీ, ఒక సాక్షి పేపర్ పెట్టుకున్నాం. మరి దాంట్లో పెద్ద పాలేరుగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఈశ్వర్ మరి రాష్ట్రంలో ఎక్కడా కూడా డీజిల్ ఎందుకు దొరకలేదంటే ఈ డీజిల్ అంతా కూడా అమరావతిలో కాంట్రాక్టర్లు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ డీజిల్ అంతా ఎత్తుకొని పోయి అమరావతిలో పనులు చేస్తున్నారని చెప్పి ఈడు చెప్పటం, ఇంకొకడు ఇంకొక రకంగా చెప్పటం, ఇంకొకడు రోడ్ల బడిగా ఆటోలు కార్లు పోయేటువంటి వాళ్ళను రాండి మీకు మేము డీజిల్ కొట్టించామని చెప్పి వాడు భంగపడి రమ్మంటాము. ఇట్లా రకరకాలుగా వివిధ మాధ్యమాల్లో అంతా కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు వీడియోలు. సరే, ఇందుకు మన పెద్దపాలేరు ఏం మాట్లాడారు విందాం, ఒకసారి మనం విందాం ప్రజలారా, చూద్దాం. చెప్పిన నాగేశ్వరా, పెట్రోల్ డీజిల్ కొరతకు మనం ఎందుకు ఇంతలా అల్లాడిపోతున్నామంటే స్పష్టంగా ఇక్కడ ఒక కారణం కనిపిస్తుంది సార్. ఇక్కడ అమరావతి కోసం ఎక్కడెక్కడి డీజిల్ అంతా పట్టుకుపోతున్నారు, ఎక్కడెక్కడి డీజిల్ అంతా తీసుకెళ్లిపోతున్నారు. ఒరే, నువ్వు కడుపుకి అన్నం తిన్నావా లేకంటే చెన్నూరు దమ్ బిర్యానీ తిన్నావా అని చెప్పు ముందు. పెట్రోల్ బంకుల్లో ఉండేటువంటి ఎక్కడెక్కడ ఉండేటువంటి డీజిల్ అంతా కూడా అమరావతికి తరలిచ్చారు అని చెప్తున్నావే, ఎవడు చెప్పినాడు నీకు? ఏ పెట్రోల్ బంకోడైనా సరే మా బంకులో ఉండేటువంటి డీజిల్ అంతా కూడా అమరావతి కాంట్రాక్టర్ వచ్చి ఎత్తుకోమినాడని ఏ ఒక్క పెట్రోల్ బంకోడైనా బయటకు వచ్చి చెప్పినాడా? ఇంతమంది ఇన్ని పెట్రోల్ పంపులు ఉన్నాయి కదా విజయవాడ, అదే అక్కడ నువ్వు చెప్పేది ఇంక చెప్పు. అంటే ఇంకెక్కడా కూడా మన రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో ఉండేటువంటి పెట్రోల్ డీజిల్ అంతా కూడా అమరావతికి తరలించినాడు అంటాడు ఈ బోగ్గాడు. చెప్పుగా లక్షల లీటర్లు అంటాడు. ఏనండి అమరావతి కోసం ఒకసారి చూడండి సార్, చూడు, 2,75,66,000 లీటర్లు డీజిల్, 2 కోట్ల 75,66,000 లీటర్ల డీజిల్ పట్టుకెళ్ళిపోతున్నారు సార్. ఎవడన్నా నమ్ముతాడరా? నువ్వు చెప్పే మాటలు ఎవడైనా సరే నమ్మినారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కాకుండా మన పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఎవడైనా